हाय, बोलो। आपका नाम क्या है जी? मेरा नाम है सहाबी खातून। सहाबी हाँ, खातून। खातून। हम्म। क्या करते हैं तुम लोग? हम तो हॉस्पिटल में करते हैं सर। हॉस्पिटल है, क्या काम करता? झाड़ू पोछा वाला करते हैं काम। झाड़ू पोछा 2 महीना हो गया। आपका गांव कहाँ है? बीच में तबीयत खराब है, इधर 8 दिन से काम नहीं जा रहा है, ड्यूटी नहीं जा रहे हैं। फीवर आ रहा है, फीवर में चेक कराया, डेंगू बुखार। डेंगू है आपको? हाँ, डेंगू निकला। हाँ हाँ। और वो बहुत दिक्कत, घर में परेशानी है, काम में नहीं जा रहे हैं, पति काम नहीं करे भी जा रहे हैं, पति की भी तबीयत खराब है, हस्बैंड की भी तबीयत खराब है, मेरा बड़का बच्चा है वो, उसका भी फीवर है, उसका आँख में नोचनी रहता है। సహాబి గారికి హెల్ప్ చేయడానికి మేమిద్దరం వచ్చాం. ఆవిడ ఇంటి దగ్గర లేరనమాట. సో ఏంటంటే ఆవిడ పని చేస్తున్న దగ్గరకు వచ్చాం. మాకు హాస్పిటల్లో పని చేస్తున్నారు ఆవిడ. ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడని ఎలాగైనా కొంచెం పర్మిషన్ అడిగి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొందామని అనుకున్నాం. వాళ్ళకి హెల్ప్ చేద్దాం అందరం కలిసి. ఇంకా సపోర్ట్ చేయండి, చాలామందికి మనం హెల్ప్ చేద్దాం. సామాన్లన్నీ కొనేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం మేము అక్కడికి. కొనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసి మరి ఆవిడ్ని పనులకించి తీసుకొని వచ్చినాం కదా, పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆవిడ్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దింపేయాలి. సో ఇప్పుడు అన్నీ కొనేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసి మనం మళ్ళీ ఆవిడ్ని అక్కడ దించేద్దాం. बहुत शुक्रिया, थैंक यू। अपने मेरे बच्चन के लिए बहुत दिए। మేము మీకు బ్రదర్స్ అంటాను, మీకు మేము ఉంటాం. ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి, సరేనా? మాది జాయ్ టు గివ్ అనే గ్రూప్ అనమాట. సో జాయ్ టు గివ్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరు కలిసి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఫ్యామిలీకి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ మేము తమ్ముళ్ళలాగా తోడుంటాం, ఓకేనా? कुछ नहीं था, आप बीमार थे, फीवर था, आप इतना सामान हमको दे दिए, बहुत खुशी हुआ, आधा टेंशन हमको दूर हो गया। मुझे हमको फीवर आधा खत्म हो गया घर में राशन पानी देख करके।